హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మటన్ వేసి పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము దీనికి కావాల్సినవి చూద్దాము. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. 1/2 కేజీ కన్నా తక్కువ బెండకాయలు తీసుకున్నాను. 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఒక 6-7 చిన్న టమాటాలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. ఓకే అండి, దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి వేసుకున్నాను కుక్కర్లో. దాని తర్వాత 2 స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 ఎర్రగడ్డలు కోసి వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే దీంట్లో టమాటాలు వేసేద్దాము. టమాటాలు నేను చెప్పాను కదండి, ఒక చిన్న సైజు ఒక 6-7 స్మాల్ సైజ్ అసలు నేను 6-7 వేసుకోండి. అంటే ఒక 100 గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటాయి, లేదా 100 గ్రామ్స్ వేసుకోండి. ఓకే అండి, చేసిన తర్వాత మనము ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము. దాని తర్వాత మనం మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాము. 5 విజిల్స్ రావాలండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము దీనికి చింతపండు ఎంత కావాలో చూద్దాము. నేను 50 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను, నానబెట్టేసానండి. అది ఉడికే లోపల మనము గుజ్జు తీసుకొని పెట్టుకుందాము. ఓకే అండి, 5 విజిల్స్ అయితే అయిపోయింది. మూత తీసి చూద్దాము. ఓకే అండి, ఇలా వచ్చింది. దీంట్లో నీళ్ళని పక్కకు తీసి పెట్టేద్దాము. దాని తర్వాత దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. ఇది బాగా దగ్గర పడాలండి, అప్పుడే మన కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్, అసలు తొందరగా అయిపోద్ది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనము ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, దాంట్లో నుంచి తీసిన నీళ్ళండి ఇవి. ఇది మనం పక్కన పెట్టుకుందాము. దీంట్లో మనము చింతపండు రసాన్ని వేసిద్దాము. ఇది 2 కలిపి లాస్ట్లో వేసుకుందామండి కూరలో. ఓకే అండి, దీంట్లో అయితే మనము కొంచెం పసుపు, 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 2 స్పూన్లు వచ్చేసి కారము, దీన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. కొంచెం దగ్గర పడాలండి. దగ్గర పడిన తర్వాత మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము. ఇలా రావాలండి పైన నూనె. అప్పుడే మన గ్రేవీ ఉడికినట్టుగా తెలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే చూద్దాము. చూడండి ఎలా ఉందో. ఇలా మనకి గ్రేవీ అంతా బాగా ముక్కలకి పట్టిపోవాలి. అప్పుడే మనకి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే దీంట్లో మనము బెండకాయలు అనేది వేసేద్దాము. కూర ఉడికిన తర్వాత గ్రేవీ మనకి జుగురుగా కూడా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనం కావాలంటే కొబ్బరి మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయటం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూపిద్దాము. ఓకే అండి, దీంట్లో మనము చింతపండు రసము, దీంట్లో నుంచి మనం కొంచెం నీళ్ళు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసానండి. ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి, అది వేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి
బాగా ఉడికిన తర్వాత దించేద్దామండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు కలుపుకొని ఉప్పు చూసుకుందాము. ఉప్పు సరిపోతే ఏం లేదండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం మనము యాడ్ చేసుకుందాము. ఉప్పు అయితే కరెక్ట్గా ఉంది. ఓకే అండి, ఇప్పుడు మనము దీనిపైన కుక్కర్ మూత కాకుండా వేరే మూత పెడతాము. ఓకే అండి, మనకి కూర అనేది ఇలా రెడీ అవ్వాలి. నూనె కొంచెం పైన తేలిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఓకేనండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. కొత్తగా